ఇప్పుడు H1B రూల్స్ కఠినమైనాయి. తర్వాత ఇండియన్ స్టూడెంట్స్ ఏం చెయ్యాలి, పేరెంట్స్ ఎలా ఆలోచించాలో చెప్పుకుందాం. మొదట ఒక నిజం అర్థం చేసుకోవాలి. అమెరికా ఒక్కటే దారి కాదు. డిగ్రీ అయిపోయింది అంటే జీవితం మొదలైందని, ముగిసింది కాదు. ఇప్పుడు స్టూడెంట్స్ చేయాల్సింది మార్క్ షీట్స్ చూపించటం కాదు, మార్కెట్ అడిగే స్కిల్ నేర్చుకోవడం. దేశం ఏదైనా, ఆన్లైన్ అయినా ఆఫీస్ అయినా, విలువ సృష్టించగల వాడికే పని ఉంటుంది. తొందరపడకండి, పోల్చుకోకండి. వాళ్ళు వెళ్ళారు నేను వెళ్ళలేదు అనే ఆలోచనను వదిలేయండి. మీ వేగం మీద మీ జీవితం నడవాలి. అదే నిజమైన ఎదుగుదల. ఈ టైంలో పేరెంట్స్ ఎలా ఆలోచించాలి? పిల్లాడు విదేశం వెళ్తాడా లేదా అన్నదే విజయం కాదు, పిల్లాడు నిలబడగలడా, మనసు ప్రశాంతంగా ఉంటుందా, అది అసలు ప్రశ్న. చేసి కలలు కనడం కన్నా వాస్తవాన్ని కలిసి అర్థం చేసుకోవడం ముఖ్యం. మీ పిల్లాడు మీ దగ్గరే ఉండి సంతోషంగా గౌరవంగా బతికితే అది కూడా ఒక గొప్ప జీవితం. పిల్లల మీద నమ్మకం పెట్టండి, వాళ్ళ భుజాల మీద మీ ఆశల బరువు పెట్టొద్దు. ప్రపంచం మారుతోంది, అమెరికా మారుతోంది, కానీ తల్లిదండ్రుల ప్రేమ ఎప్పటికీ మారదు. ఇది మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.